ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నాయి. ఎన్నికల నగారా మోగే టైం దగ్గర పడుతుండటంతో ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపడానికి పెద్ద కసరత్తే చేస్తున్నాయి. జనసేనకు కేటాయించిన 24 సీట్లు ఏవో క్లారిటీ లేకపోయినా కీలక స్థానాల్లో క్యాండిడేట్ల ఎంపికపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు. ఆ క్రమంలో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో కాస్ట్ ఈక్వేషన్స్ మార్చి ఒక మహిళా నేతను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరన్న విమర్శలు ముందు నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి కొంతవరకైనా చెక్ పెట్టేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారంట. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి బీసీలకు పెద్దపేట వేస్తూ వస్తున్న టీడీపీలో ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు. అయితే రాష్ట్రంలో జనాభా పరంగా తక్కువగా ఉన్న, రాజకీయంగా ప్రభావం చూపించే కమ్మ సామాజిక వర్గం నుంచి మాత్రం మహిళా అభ్యర్థులు పరిమిత సంఖ్యలోనే పోటీ చేయడం, గెలవడం జరుగుతోంది. దాంతో చంద్రబాబుపై సొంత పార్టీతో పాటు సొంత సామాజిక వర్గంలోనే విమర్శలు వినిపిస్తుంటాయి. ఈసారి అలాంటి విమర్శలకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారట. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఏకైక కమ్మ సామాజిక వర్గం మహిళ పరిటాల సునీత. ఆ ఎన్నికల్లో గెలుపొందిన ఆమె మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఈసారి ఆమెతో పాటు కోస్తా ప్రాంతంలో, అది కూడా కమ్మ సామాజిక వర్గ ప్రభావం అధికంగా ఉండే అమరావతి ప్రాంతం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన మహిళని టీడీపీ నుంచి బరిలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. టీడీపీ ఓటు బ్యాంకు బలంగా ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సీటుని కమ్మ సామాజిక వర్గ మహిళా నేతకు ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పారని వార్తలొస్తున్నాయి. ఈ సీటు నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త పిఆర్ శ్రీలక్ష్మీ శ్యామలని ఎన్నికల బరిలో నిలపబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ మంత్రి విడుదల రజనీని ప్రకటించింది. ఆమెకు పోటీగా లక్ష్మీ శ్యామలని బరిలోకి దించి అక్కడ హ్యాట్రిక్ కొట్టాలని టీడీపీ పట్టుదలగా ఉంది. క్లీన్ ఇమేజ్ ఉన్న శ్యామలని బరిలోకి దించడం ద్వారా ఇక్కడి కమ్మ సామాజిక వర్గ ఓట్లతో పాటు ఇతర వర్గాల ఓట్లను కూడా గంపకొత్తగా రాబట్టుకోవాలని టీడీపీ భావిస్తోందట. లక్ష్మీ శ్యామల కుటుంబ నేపథ్యమంతా ఆధ్యాత్మికతతో ముడిపడి ఉండడంతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న బ్రాహ్మణ, వైశ్యులతో ఈమెకు సత్సంబంధాలున్నాయి. ఇవి కూడా లక్ష్మీ శ్యామలకి కలిసొచ్చే అంశాలుగా టీడీపీ భావిస్తోందట. సౌమ్యురాలుగా, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ శ్యామలతో పార్టీ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చించినట్టు చెబుతున్నారు. గతేడాది నవంబర్లో చంద్రబాబు శ్రీపెరంబదూర్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో లక్ష్మీ శ్యామల సైతం రామాంజుల వారిని దర్శించుకున్నారు. అటు వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న విడుదల రజనీపై క్లీన్ చిట్ ఉన్న లక్ష్మీ శ్యామలని నిలబెడితే టీడీపీ గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని ఇప్పటికే పలు సర్వే సంస్థలు కూడా రిపోర్ట్ ఇచ్చాయట. ఆ క్రమంలో తమ అభ్యర్థిపై అధికారిక ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి గుంటూరు వెస్ట్ టీడీపీ శ్రేణులు.